పార్లమెంట్ ఎన్నికలలో ఓటు హక్కు ఉన్న యువత విద్యార్థులు చదువుకున్నవారు తప్పనిసరిగా ఓటు వేసి ప్రజాస్వామ్య పరిరక్షణకు పాటుపడాలని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ డాక్టర్ గోపాల్ రెడ్డి, సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు గారు సూచించారు. మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో శనివారం విశ్వవిద్యాలయం సెమినార్ హాల్లో ఓటు హక్కును వినియోగించుకుందాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం అంటూ నిర్వహించిన చర్చా వేదికకు వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. ఎన్నికలలో గ్రామీణ ప్రాంతాలలో ఉన్న నిరక్షరాస్యులు, పేదలు ఓటింగ్లో పాల్గొంటూ తమ ఓటు హక్కును ఎక్కువ శాతం వినియోగించుకుంటుండగా, పట్టణ ప్రాంతాలలో చదువుకున్న వారు, మేధావులు ఎక్కువ శాతం నిరక్షరాస్యత ఓటుకు దూరంగా ఉంటున్నారని వివరించారు. ఇటీవల జరిగిన ఎన్నికలలో హైదరాబాద్లో 32% మాత్రమే పోల్ అవటం ఇందుకు ఉదాహరణ అని తెలిపారు. సమాజం నుంచి ప్రతి మనిషి ప్రతిఫలం పొందుతున్నందున ముఖ్యంగా చదువుకున్న వారు ఎన్నికలకు ఓటింగ్ విషయంలో తమ వైఖరి మార్చుకోవాలని స్పష్టం చేశారు. విద్యావంతులు దీనిని మార్చాల్సిన అవసరం ఉందని తెలిపారు. యూనివర్సిటీ విద్యార్థులు 100% ఓటింగ్లో పాల్గొంటున్నారని ఆశిస్తున్నట్లు తెలిపారు. అధికార యంత్రాంగం ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసిందని, ఓటర్లుగా మన వంతు బాధ్యత మనం నిర్వహించాలన్నారు. దేశ భవిష్యత్ యువత చేతిలోనే ఉంది కాబట్టి ఈ ఎన్నికలలో యువత తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు విలువైనదని, మంచి అభ్యర్థులను ఎన్నుకోవాలన్నారు. ఒకవేళ అభ్యర్థులు ఎవరు నచ్చని పక్షంలో నోటాకు ఓటు వేయాలని సూచించారు. ఎన్నికలలో అక్రమాలను నిరోధించడానికి సి విజిలాఫ్ని డౌన్లోడ్ చేసుకుని అక్రమాలపై ఫిర్యాదు చేయాలని కోరారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య గోపాల్ రెడ్డి విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా డాక్టర్ కేశవులను వీసీ ప్రొఫెసర్ గోపాల్ రెడ్డి శాలువా మేమెంటోతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎన్జేయు ఓఎస్డి ప్రొఫెసర్ డాక్టర్ అంజిరెడ్డి, ఎన్జేయు ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ మద్దిలెట్టి, ఎలక్షన్ వాచ్ కమిటీ సలహాదారులు భాస్కర్ రెడ్డి, ఉప్పలయ్య, ఎన్జీయు పిఆర్ఓ మధు, శేఖర్, సైదులు, స్వప్న, ఎస్డి అహ్మద్, బిఎస్హెచ్పిఎస్ ఎలక్షన్ వాచ్ కమిటీ సభ్యులు, విద్యార్థులు, ఎన్జీయు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అట్లాగే సమాచార హక్కు పరిరక్షణ సమితి జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కేశవులు గారి ఆధ్వర్యంలో ఈరోజు మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ఓటర్స్ అవేర్నెస్ గురించి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. చాలామంది స్టూడెంట్స్, అధ్యాపకులు చాలామంది ఈ ప్రోగ్రామ్కి అటెండ్ కావడం కూడా జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి వక్తలు ప్రత్యేకించి భాస్కర్ రెడ్డి గారు, ఉప్పలయ్య గారు, అట్లాగే కేశవులు గారు ఓటింగ్ యొక్క ప్రాముఖ్యతను మా పిల్లలకు వివరించడం జరిగింది. అఫ్కోర్స్ ఓటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అందరూ కూడా 100% ఓటు వేయాల్సిన అవసరం ఉంది. ఇది గొప్ప ప్రజాస్వామ్య దేశం. ఆల్మోస్ట్ 90 crores ఓటర్స్ ఈ వచ్చే ఎలక్షన్లలో ఓటు హక్కును వినియోగించుకోవడానికి అవకాశం ఉంది. 90 crores అంటే బహుశా అనేక దేశాల యొక్క పాపులేషన్ కూడా 90 crores ఉంటుంది. ఎక్సెప్ట్ చైనా, ఐ థింక్ మిగతా అన్ని కంట్రీస్ కూడా వాళ్ళ పాపులేషన్ కూడా 90 crores లేదు. బట్ అంత ఎక్కువ మంది మన దేశంలో ఓటు హక్కును వినియోగించుకోవడానికి అవకాశం ఉంది. 100% ఓటు హక్కు జరగాలని కోరుకుంటున్నాం. అప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం ఏర్పడటానికి వీలవుతుంది. ఈ సందర్భంగా ఈ ప్రోగ్రాంకి అంటే చాలా మాకు ఒక ప్రోత్సాహం ఇచ్చి ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడానికి కారణమైనటువంటి మా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ మద్దిలేటి, అట్లాగే డాక్టర్ కేశవులు గారు, నల్గొండ వాస్తవ్యులు, ఒక సంఘ సేవకుడు, చాలా మంచి కార్యక్రమాలు ఆయన చేపట్టడం జరుగుతుంది. మా యూనివర్సిటీకి వచ్చి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు ఆయన కూడా నా థ్యాంక్స్ చెప్తూ మరొకసారి అఫ్కోర్స్ ఓటింగ్ యొక్క ప్రాముఖ్యతను మాకు వివరించినందుకు అందరికీ కూడా థ్యాంక్స్. సమాచార పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ, అదేవిధంగా మహాత్మా గాంధీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అయినటువంటి డాక్టర్ ప్రొఫెసర్ గోపాల్ రెడ్డి సార్ యొక్క ఆధ్వర్యం లోపల, మరి అదేవిధంగా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ మద్దిలెట్టి, అదేవిధంగా ఓఎస్డి అంజిరెడ్డి సార్ యొక్క సహకారంతోనే ఈరోజు మహాత్మా యూనివర్సిటీలోని ఓటర్ల అవగాహన చర్చా వేదిక సెమినార్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం కాబట్టి భారతదేశం అభివృద్ధికి, ప్రజాస్వామ్య పరిరక్షణకు ఎన్నికల కీలకం. ప్రపంచ దేశాలన్నీ కూడా అభివృద్ధి చెందుతున్న భారతదేశం వైపు దాదాపు ఇప్పుడే గోపాల్ రెడ్డి సార్ చెప్పారు, 100 కోట్లు మైలురాయి దాటుతున్న ఓటర్ల భారతదేశం వైపు అందరూ ప్రపంచ దేశాలన్నీ కూడా మన వైపు చూస్తూ ఉన్నాయి ఆసక్తిగా. కాబట్టి అందుకు ఓటు హక్కు ప్రపంచ దేశాలలో ప్రజాస్వామిక దేశం భారతదేశం ప్రజాస్వామిక దేశంలో ఓటు హక్కు అనేది చాలా విలువైనది. భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు, ప్రజాస్వామ్య మనుగడే ఓటు హక్కు. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఓటును వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి.
అదేవిధంగా ఓటు అమ్ముకొని తన బిడ్డల భవిష్యత్తు నమ్ముకోకూడదు, ప్రజలకు సేవ చేసే నాయకుని ఎన్నుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ యొక్క ఆదేశాల మేరకు ఓటర్ల అవగాహన సదస్సులు, ఎన్నికల అవకతవకలు నిరోధించడానికి ఓటర్ల అవగాహన సదస్సులు, ర్యాలీలు, సిబిసి ల్యాబ్ పైన అవగాహన సదస్సులు కూడా ఏర్పాటు చేస్తున్నాం. గత అసెంబ్లీ ఎన్నికల కంటే ఓటింగ్ శాతం పెంచే విధంగా పార్లమెంటు స్థాయిలో 100% ప్రధానంగా యువత, సామాన్య ప్రజలు ఓటు హక్కు దూరంగా ఉంటున్న సమయంలో వారు ప్రధానంగా నేను సమాచార పరిరక్షణ సమితి 2009లో ప్రారంభించినప్పటికీ చట్టాలపైన అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నప్పటికీ గ్రామీణ స్థాయి నుంచి జాతీయ స్థాయిలో 2014లో ఓటు హక్కు గురించి కూడా విరిగా ప్రచారం చేయాలని చెప్పి ఎలక్షన్ వాచ్ కమిటీ ఏర్పాటు చేసుకొని ఓటర్లకు అవగాహన సదస్సులు, ర్యాలీలు ఏర్పాటు చేస్తున్న సమయంలో యువత, ప్రధానంగా సామాన్య ప్రజలు ఈ ఓటు హక్కు దూరంగా ఉంటున్నారని గుర్తెరిగి మరి ఎలక్షన్ వాచ్ కమిటీ ఏర్పాటు చేసినాం. ఎందుకంటే ప్రధానంగా యువత, సామాన్య ప్రజలు ఓటు హక్కు దూరంగా ఉండడానికి ప్రధాన కారణం ఏంటంటే ప్రభుత్వాలు సరిగా న్యాయం చేయకపోవడం వల్ల వాళ్ళు దూరంగా ఉంటున్నారు. కాబట్టిగా యువతకు, సామాన్య ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా ఏంటంటే ఓటు హక్కు 100% వినియోగించుకొని తన బరిలో ఉన్న అభ్యర్థులు ఎవరు నచ్చకపోయినట్లయితే నోటా గుర్తు కూడా వేసి తన నిరసన వ్యక్తం చేసి ప్రభుత్వాలకు తెలియపరచాలని కూడా కోరుతా ఉన్నాం. ఎందుకంటే ప్రధాన ఎన్నికల అధికారి ఇప్పటికే హోమ్ ఓటింగ్ 85 సంవత్సరాలు పైబడిన వృద్ధులు కావచ్చు, అదేవిధంగా వికలాంగులు కావచ్చు, దివ్యాంగులు కావచ్చు, అదేవిధంగా ఉద్యోగస్తులకు పోస్టల్ ఓటింగ్ సంబంధించి కూడా ఏర్పాటు చేసినారు. అదేవిధంగా ప్రలోభాలకు గురి చేసినట్లయితే అభ్యర్థులు సిబిసి ల్యాబ్ కూడా ప్రవేశపెట్టినారు. సిబిసి ల్యాబ్లో డబ్బు, మద్యం, ఇతరత వస్తువులన్నీ కూడా చిత్రీకరించినట్లయితే 100 నిమిషాల లోపున ఆ సమస్య పరిష్కరించే విధంగా కూడా ఎన్నికల కమిషన్ దృష్టి పెట్టినారు. ఇటు ఎన్నికల కమిషనరు, ఇటు ఎన్నికల అధికారులు, జిల్లా కలెక్టర్లు, అదేవిధంగా జిల్లా పోలీస్ యంత్రాంగం, ఎస్పీలను సమన్వయపరుస్తూ అన్ని సర్వసిద్ధం ఏర్పాట్లు చేసి, ప్రకటబంద్ ఏర్పాట్లు చేసి వారు నిత్యం మరి ఎన్నికలకు సంబంధించిన పిఓలను, ఏపీఓలను అందరినీ సమన్వయపరుస్తున్నారు. అదేవిధంగా నల్గొండ జిల్లా కలెక్టర్ అయినటువంటి ఐఏఎస్ దాసరి హరిచందన గారు కూడా ఇటు పిఓలను, ఏపీఓలను, జిల్లా యంత్రాంగాన్ని కూడా సమన్వయం చేస్తూ మరి వారు కూడా తన వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నారు. అదేవిధంగా జిల్లా ఎస్పీ అయినటువంటి చందనదీప్తి ఐపీఎస్ గారు కూడా శాంతి భద్రతలను కాపాడడం విషయంలో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి డబ్బు, మద్యం, ఇతరత వస్తువులను కూడా భారీగా తనిఖీలు చేసి వారు సీజ్ చేయడం కూడా జరుగుతుంది, కాపాడుతున్నారు. కాబట్టి వారు కూడా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాం. కాబట్టి వీళ్ళందరి కర్తవ్యం ఒక వ్యక్తి అయితే మన యొక్క కర్తవ్యం ఓటు హక్కు ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో అట్లాగే అందించినాడు. మరి ఈరోజు అందరం కూడా